కర్మ, ధర్మం, జ్ఞానం. ఈ మెట్లపై ఎంతో మంది పైకి రాగలుగుతారు. ఈ పరీక్షలోకొచ్చి ఎంతో మంది సగం దారిలో ఆగిపోతారు. చివరికి శిఖరాన్ని చేరి అందర్నీ మెప్పించి పాలించేది మాత్రం ఎవరికైతే 4 గుణాలుంటాయో వారు మాత్రమే. అంకితభావం అత్యంత మహత్తరమైన గుణం ఇది. అంకితభావం అత్యంత ప్రధానమైనది. పూర్తి అంకితభావం తన లక్ష్యం పట్ల, అంకితభావం తన కర్తవ్యం పట్ల, అంకితభావం తన మనసు పలికే ప్రతి మాట మీద, అంకితభావం తన రధికుని పట్ల, అంటే నా పట్ల. ఇప్పుడు ఈ పరీక్షలో అత్యంత కఠినమైన కాలం ఆరంభమవుతుంది. అంటే సారథి అంకితభావం అనే ఆకురాయితో పరీక్షించబడతాడు. అందులో కూడా ఉత్తీర్ణమైన తరువాతే తనకి ఈ ధర్మస్థాపన అనే సారథ్యం వహించే పగ్గాలు అందించబడతాయి. చూద్దాం ఏం జరుగుతుందో. అంతవరకు మీరు ఓపిక పట్టండి. ఇక ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ.